మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్ గా స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌతేలా నటించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై రూపొందిస్తున్నారు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ టాప్ టెక్నీషియన్స్ భాగం కావడంతో బడ్జెట్ భారీగానే పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు 8.40 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లా 6.30 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణ 5.6 కోట్లు, గుంటూరు 7.2 కోట్లు, నెల్లూరు 2.8 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఆంధ్రాలో 35.3 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక సీడెడ్ బిజినెస్ విషయానికి వస్తే సంక్రాంతి పండుగ కానుక వస్తున్న అన్ని సినిమాల్లో కంటే డాకు మహారాజ్ మూవీ అత్యధికంగా బిజినెస్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 19 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. ఇక నైజాం హక్కులు 21 కోట్లు. దాంతో ఈ సినిమా సీడెడ్ నైజాం హక్కులు మొత్తం. డాకు మహారాజ్ సినిమా తెలుగు ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ విషయానికి వస్తే దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కులు సుమారుగా 83 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగానే సెట్ అయింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఈ మూవీకి 84 కోట్ల షేర్, 168 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టాల్సిందే. సూపర్ హిట్ టాక్ రావాలంటే దాదాపు 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ వసూలు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి.